మీరు ఆ ఒక్క విషయంలో నేను మాకు దయతలిచి నాకు ఏ విధంగా న్యాయం చేస్తారో. ఒక దళిత ఎమ్మెల్యేగా అడుగుతున్నాను అధ్యక్ష, ఒక మహిళగా అడుగుతున్నాను, చాలా బాధపడి అడుగుతున్నాను అధ్యక్ష. ఈరోజు సభలో ఈ విషయం ప్రస్తావించడానికి నాకు 2 రోజులు పట్టింది అధ్యక్ష. ఎలా ప్రస్తావించాలో కూడా తెలియని పరిస్థితుల్లో నేను 2 రోజులు బాధపడతా ఇంట్లో కూర్చున్నా. బట్ ఇలాంటి పరిస్థితి వేరే మహిళకి రాకూడదు, వేరే సభ్యులకి ఎవరికి రాకూడదనే ఉద్దేశంతో ఈరోజు ఇచ్చాను అధ్యక్ష. ఈరోజు 1 సంవత్సరం పాటు సస్పెన్షన్ చాలా ఎక్కువ అని మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి సభ్యురాల్ని పక్కన పెట్టుకొని రేపు పొద్దున్న ప్రజల్లోకి నువ్వు ఎలా వెళ్తావు అడుగుతున్నాను అధ్యక్ష. దీని మీద మీరు మాత్రం ప్రజలకి ఏదైతే ప్రజలు అభ్యర్థానికి అనుగుణంగా చేయండి అధ్యక్ష. ఈ విషయంలో నేను చాలా ఇబ్బంది పడే పరిస్థితి అధ్యక్ష. రేపు పొద్దున్న రోడ్డు మీదకి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఆవిడ మాట్లాడిన మాటలు నిజంగా చాలా బాధాకరమైనవి. ఇటువంటి మనిషిన ఈరోజు నువ్వు అటువంటి మనిషిని అడ్డు పెట్టుకొని ఈరోజు అగ్రవర్ణాల మహిళలతో మమ్మల్ని తిట్టించిందే కాకుండా ఆవిడని అడ్డు పెట్టుకొని ఈరోజు ఆవిడ సస్పెన్షన్ గురించి సభా సమయాన్ని దుర్వినియోగం చేసుకుని 2 రోజులుగా సభకు రాలేకుండా ఉన్నారు. ఇటువంటి మహిళ గురించి అధ్యక్ష మీరు మాట్లాడుతుంది. ఇటువంటి మహిళ గురించి అధ్యక్ష 2 రోజుల పాటు సభను మీరు బాయ్కాట్ చేశారు. ఇటువంటి మహిళ గురించి సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడిన మాటలు ఒక దళితురాలిగా నాకు జరిగిన అవమానం రేపు పొద్దున్నకున్న మహిళలందరికీ జరుగుతుంది అధ్యక్ష. దీని మీద కఠినమైన చర్య తీసుకోకపోతే ఈ విషయంలో దయచేసి నేను అడుగుతున్నాను అధ్యక్ష. నాకు ఇలాంటి జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదు, నాకు రక్షణ కల్పించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. నా హక్కును కాపాడండి అధ్యక్ష. నేను ఇంకేం అడగట్లేదు అధ్యక్ష. సభలో ఒక ఎమ్మెల్యేగా ఒక ప్రజాప్రతినిధిగా నాకున్న హక్కును కాపాడండి. నేను ఎవరి మీద ఎప్పుడు ఎలిగేషన్ పెట్టలేదు, ఎవరి మీద ఎప్పుడు అబ్యూజింగ్ లాంగ్వేజ్ ఉపయోగించలేదు. నాకు నచ్చినట్టు నన్ను మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరికనే పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. ఈ విషయంలో మీరు నాకు న్యాయం చేస్తారని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. గౌరవ ప్రతిపక్ష సభ్యురాలు చేసినటువంటి ఏదైతే ఆమె మాట్లాడిన తీరు చాలా బాధాకరం అధ్యక్ష. గతంలో కూడా నా మీద చాలా అసలు జుగుప్సాకరంగా ఆమె యొక్క బిహేవియర్ కానివ్వండి, కాలెత్తి చూపించడం కానివ్వండి, చాలా మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తించింది అధ్యక్ష. ఈ రోజున ఎవరి జీవన విధానానికి ప్రకారంగా వాళ్ళ కుటుంబ సమస్యలు చాలా ఉంటాయి అధ్యక్ష. పరిస్థితుల రీత్యా ఆ సమస్యలన్నీ కొంత స్టార్టింగ్లో ఇబ్బంది అయినా తర్వాత సెట్ అవుతాయి, ఆ ఫ్యామిలీలో అవి అడ్జస్ట్ అవుతాయి, అవి సరి చేసుకుంటారు అధ్యక్ష. కానీ మనం ఇక్కడ చట్టసభలకు వచ్చింది ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడానికి అధ్యక్ష, కానీ ఒకళ్ళ క్యారెక్టర్ని ఎత్తి చూపడానికి కాదు అధ్యక్ష. ఇక్కడ గౌరవ సభ్యురాలు ఒక దళిత మహిళా మంత్రిగా నా మీద ఆనాడు చాలా దుర్భాషలు ఆడింది అధ్యక్ష. అదేవిధంగా ఈ రోజున చూస్తే ఒక శాసనసభ్యురాల మీద అట్లాంటి మాటలు మాట్లాడుతాం అధ్యక్ష. చాలా బాధాకరం అధ్యక్ష. ఎంత బాధగా ఉందంటే అధ్యక్ష, ఆనాడు కూడా నా మనసు చాలా గాయపడింది. ప్రపంచం యావత్తు చూసిన వాళ్ళంతా కూడా ఇట్లాంటి ఒక వ్యక్తిని ఎందుకు అసెంబ్లీకి పంపించారు, ప్రజలు కూడా మేము ఎందుకు పంపించాం అన్నంతగా చాలా బాధపడ్డారు అధ్యక్ష. ఈ రోజున ఆమెకి ఏంటి అధ్యక్ష ఆ నోటి దురుసుతనం ఏంటి అధ్యక్ష? కనీసం ఒక మహిళ అనేది మర్చిపోయి నిజంగా ఒక ఎంత దారుణంగా ఆమె ఒక రౌడీలాగా బిహేవ్ చేసి ఆ మాటలు ఏంటి అధ్యక్ష? అసలు మహిళా జాతి చాలా సిగ్గుతో తల వంచుకుంటుంది అధ్యక్ష. ఈ రోజున ఆమెకి ఏం తెలుసు అధ్యక్ష? ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దయ వల్ల, గౌరవ సీఎం గారి దయ వల్ల ఈ రోజున మేము శాసనసభలోకి అడుగుపెట్టాము అధ్యక్ష. మాకు దళితులకు ఉన్నది ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం అధ్యక్ష, నిజాయితీగా పనిచేయటం. ఆమె అట్లా క్యారెక్టర్ని దూషించటం కానివ్వండి, మా వ్యక్తిత్వాన్ని కించవర్చం కానివ్వండి, ఎవరు ఇచ్చారు అధ్యక్ష రైట్? ఎవరు ఇచ్చారు ఆమెకి? అంటే రేపొద్దున్న జగన్ గారు వాళ్ళ సభ్యుల్ని వాళ్ళందరినీ కూడా వాళ్ళ చెల్లినో తల్లినో లేకపోతే వాళ్ళ మహిళా సభ్యురాలను ఆమె అట్లాగంటే ఆయన ఊరుకుంటాడు అధ్యక్ష? అట్లాంటి మహిళ ఆయన అలా సపోర్ట్ చేస్తాడు అధ్యక్ష? అంటే ఒక దళితులు అంటే క్యారెక్టర్ లేని వాళ్ళేగా ప్రతిపక్ష నాయకుడు అలా మాట్లాడిస్తున్నాడు అధ్యక్ష. ఏమనుకోవాలి అధ్యక్ష? ఈ రోజున తన కుటుంబం అవ్వచ్చు అధ్యక్ష, నా కుటుంబం అవ్వచ్చు, ఏ మహిళ కుటుంబం అయినా కుటుంబ సభ్యులు అత్తవాళ్ళు కానివ్వండి, పుట్టింటి వాళ్ళు కానివ్వండి, అందరూ కూడా ఏమనుకుంటారు అధ్యక్ష మా కుటుంబాల గురించి? మేము చాలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చారు అధ్యక్ష దళితులకి. దాంతో మేము ఇలా వచ్చి కష్టపడి నిజాయితీగా మేము ఒక పనిచేస్తున్నాం అధ్యక్ష. మేమేం పార్టీలు మారట్లేదు అధ్యక్ష. పార్టీని నమ్ముకుని, నాయకుడిని నమ్ముకుని మేము నిజాయితీగా పనిచేసి మేము ఇట్లా వచ్చాము అధ్యక్ష. మా కష్టంతోనూ అలాగే మేము నిజాయితీతో పనిచేస్తున్నాం అధ్యక్ష. మీ క్యారెక్టర్ని కాపాడుకుంటూ పనిచేస్తున్నాం అధ్యక్ష. ఈ రోజున అలా క్యారెక్టర్ లేకుండా మా మీద అట్లా మాట్లాడుతాం అధ్యక్ష. ఎంతవరకు సమంజసం అధ్యక్ష?
ఈరోజు నన్ను అన్నది అతను ఆమె ద్వారా మమ్మల్ని అవమానిస్తున్నాడు అధ్యక్ష. అంటే ఒక దళితులను ఒక ప్రతిపక్ష నాయకుడు ఈ విధంగా లేని వారు అన్నట్టుగా ఆయన అవమానిస్తుంటే చూస్తూ ఊరుకోవాలి అధ్యక్ష? ఒక్కసారి చెప్పండి అధ్యక్ష. మాకు సుప్రీం మీరు అధ్యక్ష, చట్టసభలో సుప్రీం మీరు అధ్యక్ష. మాకు అధ్యక్ష ఇంత దారుణమైనటువంటి పరువు నష్టం జరిగింది అధ్యక్ష. మాకు న్యాయం మీరే చేయాలి అధ్యక్ష. ఒక దళితులుగా మాకు చాలా పరువు, మా ఆత్మాభిమానాలు దెబ్బతీసింది అధ్యక్ష ఆవిడ. డెఫినెట్గా మీరు మాకు న్యాయం చేయాలి అధ్యక్ష. దీని మీద మీరు ఏం యాక్షన్ తీసుకుంటారో చెప్పాలి అధ్యక్ష. దయచేసి ఐ రిక్వెస్టింగ్ సార్, ఏం యాక్షన్ తీసుకుంటారో మీరు చెప్పాలి అధ్యక్ష. ఏ మహిళకి కూడా రాబోయే రోజుల్లో నెక్స్ట్ జనరేషన్కి కానీ ఒక చట్టసభ అంటే ఒక గౌరవం, ఈ లిమిట్స్లో మనం మాట్లాడాలని ఒక మంచి మనం ఒక ఆదేశాన్ని ఇవ్వాలి, సందేశాన్ని పంపించే విధంగా మీరు నిర్ణయం తీసుకోండి అధ్యక్ష. మీకు చేతులు జోడించి అడుగుతున్నాను అధ్యక్ష. చాలా దారుణంగా మమ్మల్ని దళితులని మా ఇద్దరిని కూడా అవమానించింది అధ్యక్ష ఆమె.